హెచ్ఎస్సీ భూములపై తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. గచ్చిబౌలి భూముల విషయం 2 దశాబ్దాలుగా న్యాయస్థానంలో ఉందన్నారు. హెచ్ఎస్సీ భూమిని ప్రభుత్వం ఒక ఇంచు కూడా తీసుకెళ్లేదన్నారు. హెచ్ఎస్సీ విద్యార్థులకు సిబ్బందికి ముందే స్పష్టం చేశామన్నారు. ప్రభుత్వ చర్యలకు కొన్ని పార్టీలకు చెందిన సంఘాలు అడ్డు తొలగుతున్నాయని మంత్రులు విమర్శించారు. 400 ఎకరాల భూమిని అమ్మిస్తున్నామంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25 లోని 400 ఎకరాల భూమి 2 దశాబ్దాలుగా పైగా న్యాయ పోరాటంలో ఉంది. 2016లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో కూడుకొని ఒక కమిటీని ఏర్పాటు ఆనాడు చేస్తే 1500 పైచిలుకు ఎకరాలు వారికి న్యాయపరంగా ఇచ్చే విధంగా కొన్ని రికమెండేషన్ చేయటం జరిగింది. గత 2 రోజుల నుంచి కొన్ని మీడియా, అదే విధంగా ప్రత్యేకించి కొన్ని పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా కొన్ని ప్రత్యేకమైన ప్రస్తావనలో ట్విట్టర్లో అసత్యపు ప్రచారం చేస్తూ ముందుకు సాగుతా ఉన్న వైనం ఆ విద్యార్థులకు సంబంధించిన అనేక సందర్భాల్లో వారు అక్కడ విజిట్ చేస్తూ ఉంటారు కనుక దాన్ని కాపాడే ప్రయత్నం మనం అందరం కూడా చేయాలని అధికారులు కూడా నిర్ణయం తీసుకొని న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్ కానీ లేక్స్ కానీ ప్రసిద్ధిగాంచిన ఈ రాక్స్ సంబంధించిన అంశం విషయంలో దాన్ని కాపాడి తీరుతాం. ఆ భూముల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ నుంచి గుంజుకొని దాన్ని రకరకాల ప్లాటింగ్ లాగా చేసి అమ్ముకోవటం కోసం ప్రయత్నం చేస్తా ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ కూడా చేస్తా ఉన్నారు. కానీ 13/1/2024 నాడు ఆనాటి ఉమ్మడి తెలుగుదేశం ప్రభుత్వం ఈ భూమిని 400 ఎకరాలని యూనివర్సిటీ నుంచి తీసుకొని ఐఎంజీ భారత స్పోర్ట్స్ ఏదో తీసుకొని వస్తుందని పేట్రా బిల్లీరావు లాంటి వాళ్ళని ఈ 400 ఎకరాలు ఇచ్చేశారు. ఇది ఆనాటి నుంచి ఇది ప్రజల ఆస్తి. ఇది ఏదో బిల్లీరావు పేట్రా చేతుల్లో పోతే ఇది చాలా వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి. ఇది వాళ్ళకే వదిలేయకూడదు, మనం గట్టి కొట్లాడాల్సిందే. ఇది ఏదో రకంగా రాష్ట్రానికి తేవాల్సిందే. గట్టిగా నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇంచి భూమిని కూడా వదిలిపెట్టడానికి లేదు, ఇది ప్రజలకే చెందాలని చెప్పి హైకోర్టులో కొట్లాడి ఆ భూమిని అంతా రాష్ట్రానికి తీసుకొచ్చారు. 2 దశాబ్దాల నుంచి సాధించుకున్న తెలంగాణ వచ్చి దశాబ్దం ఆనాటి ప్రభుత్వం కూడా 2014 నుంచి 2024 వరకు ఆ 10 సంవత్సరాలలో ఏదైతే ఈ 400 ఎకరాలకు సంబంధించిన అంశం సుప్రీం కోర్టులో ఉంటే ఆ భూమిని రిలీజ్ చేసి ప్రభుత్వ అవసరాలకి వాడాలనో లేకుంటే మంచి పనికి వాడాలనో ఆనాటి ప్రభుత్వానికి ఆలోచన రాకపోగా ఏదైతే ఈ రోజు ఎన్విరాన్మెంటల్ గురించి అక్కడ లేళ్లున్నాయి, సింహాలున్నాయి, అనేక జంతువులు ఉన్నాయని చెప్పే ఎన్విరాన్మెంటల్ కి చాలా ప్రమాదం ఉందని చెప్పిన ఆ ప్రబుద్ధులు, ఆ ఫెవికాల్ బంధం ఉన్న 2 పార్టీలు అక్కడ ఎన్విరాన్మెంటల్ కి ప్రమాదం జరుగుతుంది అన్నది ఆనాడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కొంచెమైనా వారికి ఆలోచన వచ్చిందా? ఈ రోజు ట్విట్టర్ కింగ్ లాగా అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి ఎన్విరాన్మెంటల్ కి ప్రమాదం జరుగుతుందని కొంతమంది పింక్ కలర్ కి సంబంధించిన సోదరులు ఏదైతే ఈ ఎన్విరాన్మెంటల్ ప్రమాదం ఉంది కదా అని చెప్తున్నారో ఆనాడు వాళ్ళకి ఆలోచన గాని జ్ఞానం కానీ లేదా